హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే చీర. ఈ చీర ఎందుకు చూపించాను అనుకుంటున్నారా? మా అమ్మ మా నాన్న చీరలు నేస్తారు, నేత పని చేస్తారు. మా అమ్మ మా నాన్న మగ్గం నేస్తారు. సో చాలామందికి ఇది తెలియకపోయి ఉండొచ్చు, దీని గురించి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. సో నా ద్వారా నేను కొంత మేర మీకు అవగాహన కల్పించవచ్చు అని చెప్పి ఈ చిన్న షార్ట్ వీడియో అయితే తీశాను. సో ఇదైతే ఇక్కడ మా అమ్మ మగ్గాలో ఉంది, నేస్తా ఉంది. సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇది దగ్గరుండి చూస్తేనే అంతంత మాత్రం అర్థమవుతుంది. అసలు తెలియని వాళ్ళకి అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా రకాల దారాలతో కూడినటువంటి పని. ఇక్కడ దీన్ని దోన్ అంటారు, బ్లాక్ కలర్ది. ఈ దోనికున్న నూలు అంటే దారాలని పొడుగు అంటారు మా భాషలో, నేత పని వేసేవాళ్ళు. వీటిని జర్రీవి ఇంకా పట్టువి, పాగడిది బ్లూ కలర్ది, ఆ పక్కన ఉండే జర్రీ గోల్డ్ కలర్వి. మన శారీలో డిజైన్ రావడానికి ఇవి దీనికి అమర్చి ఇలా వాటి వెయిట్ ఆగడానికి ఇంకా వాటికి కొంచెం ఇసుకతో వేసినటువంటి బాటిల్ వాటికి తగిలిస్తారు. ఒక దూరంగా ఇట్లా చూపిస్తున్నాను చూడండి, ఒక పక్క నుంచి. ఇంట్లోనే ఇట్లా పెట్టుకొని చేస్తారు అందరూ నేత పని. పవర్ లూమ్స్ అయి ఉంటే అవన్నీ కరెంట్ మీద నడుస్తాయి. ఇవన్నీ హ్యాండ్లూమ్స్. ఇక్కడ మా ఇంట్లోనే మా అమ్మాయిలు నాకు చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి, మా అమ్మకి 12 ఏళ్ళ వయసు, మా నాన్నకి 12 ఏళ్ళ వయసు, ఇంకా ముందు నుంచే నేత పని చేసేవాళ్ళు, మగ్గం వేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు దాదాపు ఇప్పటికి వాళ్ళకి 12 ఏళ్ళ వయసు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో, అన్ని సంవత్సరాల నుంచి ఈ నేత పని మీదే మాకు జీవనాధారం. మమ్మల్ని చదివించి పెద్ద చేసి పెళ్లి చేసి ఇదంతా చేసింది కూడా ఈ నేత పని మీదే. చాలామందికి తెలియదు కదా, చూపిద్దామని చెప్పి ఈ షార్ట్ అయితే తీస్తున్నాను. అక్కడ చూడండి మధ్య మధ్యలో డిజైన్ రావడానికి వీటిని నాడులు అంటారు. వీటితో అట్లా విసురుతూ అటు ఇటు నేస్తూ ఆ జర్రీ పోగులు డిజైన్ వస్తుంది. చాలా బాగుంది కదా కలరు. ఇక్కడ మా అమ్మ అవి పెడుతుంది కదా, వాటిని చేడు అంటారు. శారీ బిరుసు ఉండడానికి అటు ఇటు అవి పెట్టుకుంటా వెళ్తారు. ఇది చాలా కష్టమైన పని. అలాగే కష్టమైన మనకి వృత్తి పని అదే కాబట్టి 4 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే తప్పకుండా కష్టమైన ఇష్టంగానే చేసుకోవాలి. కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది వ్యవసాయం చేస్తారు, ఇంకొంతమంది అలా ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. సో దట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్